వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఈ నెలలో జమ చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని మరలనైతే మన పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేస్తున్నారన్నమాట. ఇక ఈ జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులను నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తామని హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిధులు అనేది లేవని అయితే చెప్తున్నారు. మరి నిధులు లేనప్పుడు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఎందుకు హామీ ఇవ్వాలని కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆరని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనకైతే బాధపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి ఆశ పెట్టి ఈ ఆశ నెరవేర్చుకోలేకపోతున్నామని ఏదైతే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ప్రభుత్వం వైపు దీనంగా చూస్తూ అడుగుతున్నారన్నమాట. ఇక చాలామంది ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4000 రూపాయలు, 6000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఒక అప్డేట్ రిలీజ్ చేసింది ఏంటంటే నిధులు లేకపోవడమే. ఆ అప్డేట్ అనేది ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో కొత్త పెన్షన్లు 2000 రూపాయలు తీసుకునే వారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకునే వారికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని మనం ఈ వీడియోలో అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నమాట. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమవుతుంది. కాబట్టి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియోని చూడడమే కాకుండా ఏదైతే లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఖచ్చితంగానైతే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి ఏదైతే జమ చేస్తామని ఇప్పటివరకు అయితే జమ చేయలేదన్నమాట. ఇక దాదాపు మనకి ఈ నెలలోనే అంటే 2026 మొదటి నెలలోనే పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలి. కానీ నిధులు అనేది లేకపోవడం ద్వారా వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మరి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చూసినట్లయితే మనకి దాదాపు మరో ఏదైతే 2 నుంచి నెల వరకు సమయం అనేది పట్టచ్చు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఇక తెలంగాణలో మనకి దాదాపు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా ఇప్పటివరకు డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. మరి ఈ జూలై నెలలో జమ చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు 2000 రూపాయలు, 4016 రూపాయలు పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేస్తున్నారు. ఇక ఈ జమ చేసినటువంటి పాత పెన్షన్ డబ్బులే జిల్లాల వారీగా ఈ నెల 24, 25 తారీఖు నుంచి మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగానైతే డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.